నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 62. ఇది మన దేశ పరిపాలన ఆగకుండా నిరంతరాయంగా సాగేలా చూసే ఒక రాజ్యాంగ ఘడియారం లాంటిదన్నమాట. సరే, ఇక దీని గురించి వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, దేశంలోనే అత్యున్నత పదవి అంటే మన రాష్ట్రపతి పదవి హఠాత్తుగా ఖాళీ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా దేశంలో ఒక రకమైన గందరగోళం, అనిశ్చితి నెలకొంటుంది కదా. అసలు దేశ నాయకత్వమేంటి అనే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అయితే సరిగ్గా అలాంటి గందరగోళ పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే మన రాజ్యాంగ నిర్మాతలు ఒక అద్భుతమైన పరిష్కారాన్నిచ్చారు. అదే ఆర్టికల్ 62. ఇది కేవలం ఒక చట్టం కాదు, మన ప్రజాస్వామ్య వ్యవస్థ స్థిరంగా ఉండటానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఇంతకీ ఈ ఆర్టికల్ 62 అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఆ వెంటనే కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎప్పటిలోగా ఎన్నిక జరగాలి అని చెప్పే ఒక రాజ్యాంగ నిబంధన. దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఒకటే, దేశ అత్యున్నత పీఠం ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు. ఇప్పుడు ఈ ఆర్టికల్ రెండు రకాల పరిస్థితులను ఎలా డీల్ చేస్తుందో చూద్దాం. ఒకటి, పదవీకాలం ముగియడం వల్ల ఖాళీ ఏర్పడడం. రెండోది, ఊహించని విధంగా ఆకస్మికంగా పదవి ఖాళీ అవ్వడం. ఈ రెండు సందర్భాల కోసం మన రాజ్యాంగం వేర్వేరు టైమ్లైన్స్ని సెట్ చేసింది. ఆర్టికల్ 62లో రెండు స్పష్టమైన టైమ్లైన్స్ ఉన్నాయి. మొదటిది నార్మల్ సిచ్యువేషన్, అంటే రాష్ట్రపతి 5 ఏళ్ల పదవీకాలం పూర్తి కావస్తున్నప్పుడు, ఆ టర్మ్ ముగియక ముందే, దానికి లోపే కొత్త ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. కానీ రెండోది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అంటే రాష్ట్రపతి మరణించినా, రాజీనామా చేసినా, అలాంటి టైంలో ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఖచ్చితంగా 6 నెలల్లోపు ఎన్నిక జరిపి తీరాలి. ఈ రెండు నియమాలు దేశ స్థిరత్వానికి చాలా అవసరం. ఇంకాస్త తేలిగ్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జూలై 25, 2027తో ముగిసిపోతుంది. ఆర్టికల్ 62 ప్రకారం కొత్త రాష్ట్రపతి ఎన్నిక ఆ తేదీకి ముందే, అంటే జూలై 24 లోపే కంప్లీట్ అయిపోవాలి. దీనివల్ల అధికార మార్పిడి అనేది చాలా సాఫీగా, ఎలాంటి గ్యాప్ లేకుండా జరిగిపోతుంది. ఇంతకీ ఈ ఆకస్మిక ఖాళీ లేదా సడన్ వేకెన్సీ ఎప్పుడొస్తుంది? ప్రధానంగా 3 కారణాలుంటాయి. ఒకటి, పదవిలో ఉన్న రాష్ట్రపతి మరణించడం. 2, వారంతట వారే రాజీనామా చేయడం. లేదా మూడవది, పార్లమెంట్ అభిశంసన తీర్మానం ద్వారా వారిని తొలగించడం. ఈ నంబర్ చాలా ముఖ్యం, 6. గుర్తుంచుకోండి, ఒకవేళ రాష్ట్రపతి పదవి అనుకోకుండా ఖాళీ అయితే కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడానికి రాజ్యాంగం మనకిచ్చే గరిష్ట సమయం కేవలం 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల రూల్ దేశ పరిపాలనలో ఎలాంటి అస్థిరతకు తావివ్వకుండా చూస్తుంది. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఆ 6 నెలల గ్యాప్లో దేశాన్ని నడిపేదెవరు? ఇక్కడే మన రాజ్యాంగం మరో సేఫ్టీ నెట్ను కూడా ఏర్పాటుచేసింది. అధికారం విషయంలో ఎప్పుడూ శూన్యత ఉండకూడదన్నది దీని వెనుకున్న సూత్రం. ఈ ప్రొసీజర్ చాలా సింపుల్ అండ్ క్లియర్. రాష్ట్రపతి పదవి ఖాళీ అయిన వెంటనే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 65 ప్రకారం ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడతారు. అదే సమయంలో ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల ప్రక్రియను మొదలుపెడుతుంది. ఇలా దేశ నాయకత్వంలో ఎలాంటి బ్రేక్ రాకుండా చూసుకుంటుంది మన రాజ్యాంగం. ఈ నియమాల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు కూడా చాలా బలంగా చెప్పింది. 1974లో ఒక కేసు విచారణ సందర్భంగా ఈ ఎన్నికల టైమ్లైన్స్ను తప్పనిసరిగా పాటించాలని, కార్యనిర్వాహక వర్గం స్థిరంగా ఉండటం మన ప్రజాస్వామ్యానికి చాలా అవసరమని స్పష్టం చేసింది. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆకస్మిక ఎన్నికల్లో గెలిచిన కొత్త రాష్ట్రపతి పాత రాష్ట్రపతి మిగిలిపోయిన పదవీకాలానికి మాత్రమే పనిచేరు. ఆయన పూర్తి 5 ఏళ్ల పదవీకాలానికి బాధ్యతలు చేపడతారు. ఇది రాష్ట్రపతి పదవికి ఉండే గౌరవాన్ని, స్వతంత్రతను మరింత పెంచుతుంది. ఇప్పటిదాకా ఆర్టికల్ 62 అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో చూసాం. కానీ అసలు ప్రశ్న, ఇదంతా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎందుకు ఇంత కీలకం? దీని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఒకసారి ఆలోచించండి, ఈ ఆర్టికల్ లేకపోతే ఏమయ్యేది? దేశానికి అధ్యక్షుడు లేకుండా కొన్ని నెలలు లేదా ఏళ్లు గడిచిపోతే రాజకీయ అస్థిరత ఏర్పడొచ్చు. అందుకే ఆర్టికల్ 62 అనేది ఒక ప్రమాదకరమైన పవర్ వాక్యూమ్ లేదా అధికార శూన్యతను రాకుండా అడ్డుకుంటుంది. అధికార మార్పిడి అనేది గొడవలు లేకుండా ప్రశాంతంగా మనం ఊహించినట్టుగా జరిగేలా చూస్తుంది. అందుకే ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభం లాంటిది. సో మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఆర్టికల్ 62 ఒక అలారం లాంటిది. ఇది రాష్ట్రపతి ఎన్నికలు కరెక్ట్ టైంకి, అంటే పదవీకాలం ముగిసే లోపుగానీ లేదా అనుకోని పరిస్థితుల్లో 6 నెలల లోపుగానీ ఖచ్చితంగా జరిగేలా చూస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న, దీని గురించి ఆలోచించండి. రాష్ట్రపతి పదవిలాగే మన దేశ పరిపాలనలో ఏ విభాగం కూడా ఎప్పుడూ ఆగకుండా నిరంతరాయంగా పనిచేసేలా మన రాజ్యాంగంలో ఇంకెలాంటి రక్షణ ఏర్పాట్లున్నాయి? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ మరో విశ్లేషణలో కలుద్దాం.